నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: అవకాశం ఉన్న ప్రతి చోట అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్న చింతలపూడిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ వెల్లడి। దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది। ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం। ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరుస్తున్నాం, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ వెల్లడి। జంగారెడ్డిగూడెంలో గాలివాన దాటికి నేల కొరిగిన భారీ వృక్షాలు, సహాయక చర్యలను పర్యవేక్షించిన కూటమి పార్టీల నాయకులు। అవకాశం ఉన్న ప్రతి చోట అభివృద్ధి చేసుకుంటూ తాము ముందుకు వెళుతున్నామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు। దీనిలో భాగంగానే సిఎస్ఆర్ ఫండ్స్ ను ప్రజా అవసరాలు తీర్చేందుకు వినియోగించాలని పలు కంపెనీలను కోరినట్లు ఎంపీ తెలిపారు। చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం 10 లక్షల రూపాయలు విలువైన వైద్య పరికరాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు। ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రి అభివృద్ధి పనులను అత్యంత వేగంగా జరుపుతున్నామన్నారు। తమ ప్రభుత్వానికి మాటలు చెప్పడం చేతకాదని ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తెలుసునని తెలిపారు। నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకువస్తున్నామన్నారు। ఈ ఆసుపత్రికి 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన గోద్రేజ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు। అదేవిధంగా మండలంలో శ్మశాన వాటికల అభివృద్ధికి మరొక 20 లక్షల రూపాయలు విరాళం ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరినట్లు ఎంపీ తెలిపారు। ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు। వచ్చే ఎలక్షన్ కంటే ఒక 6 నెలలు 1 ఇయర్ బిఫోర్ పాలిటిక్స్ చేసుకోవాలి తప్పితే మనం ఇప్పుడు పాలిటిక్స్ చేసుకోవడానికి జనాలు మనల్ని గెలిపలేదు। మనం ఏదో అభివృద్ధి చేస్తాం, మనం ఏదో బాగు చేస్తాం, మనము కొంచెం వరకైనా మన చేతిలో 5 ఏళ్ళు ఉంది, ఈ 5 ఏళ్ళలో ఏం చేయగలుగుతారో చేయాలనేది వాళ్ళ ఆకాంక్షగా మనల్ని అందరినీ గెలిపించి ముందుకు పంపించారు। ఇవాళ రాజకీయాలు చేయడం లేదు, ఎక్కడైనా కానీ ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్తున్నాం। అలాగే గోద్రేజ్ వాళ్ళని పిలిచి కంపల్సరీ వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీలో వాళ్ళ యూనిట్స్ ఇక్కడ అంటే ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్తో కంపల్సరీ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది। ఇవాళ ఇది మొదలు అడుగు అనుకోండి। చింతలపూడిలో వచ్చే రోజుల్లో మనకి ఈవెన్ బరియల్ గ్రౌండ్స్ అయినా కానివ్వండి, బరియల్ గ్రౌండ్స్ గురించి కూడా ఒక 20 lakhs నేను పెట్టడం జరిగింది వాళ్ళకి, అది కూడా చేస్తానని సిఇఓ గారు బరియల్ గ్రౌండ్స్ చూసారు। దట్ ఆల్సో ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అప్రూవ్, బట్ టైం పట్టొచ్చామో కానీ కంపల్సరీ చేస్తామని వాళ్ళు మాట చెప్పారు। అందువల్ల మీరు రోషన్ గారు కూడా చెప్తున్నారు, ఇవాళ 100 బెడెడ్ హాస్పిటల్ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇద్దరు గట్టిగా చెప్పాం, ఇవాళ దాన్ని చేసి చూపిస్తున్నారంటే ఎమ్మెల్యే గారిని మీరు అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే। మేము అప్పుడు చెప్పాం, మేము యువకులము కష్టపడతాం, ఏదైనా ముందుంటాం, మంచి పని చేయడంలో ముందుంటామని చెప్పాం, ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం। ఎన్నో రాజకీయ నాయకులు మాటలు చెప్తుంటారు, మాకు మాటలు చెప్పడం రావట్లేదు, మాకు పనులలో చేసి చూపించడం వస్తుంది, పనిలో చేసి చూపించి మళ్ళీ మీ దగ్గరికి ఎలక్షన్లకు వస్తామని చెప్పాం। అదే రకంగా పని చేసి కష్టపడి మీ అందరికీ న్యాయం చేసినాకే మళ్ళీ ఎలక్షన్లకి ఓట్లు అడగడానికి కూడా వస్తామని మీ అందరికీ చెప్తున్నాం। దివ్యాంగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు। లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరువాత 14 మంది దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిళ్లను అందజేశామన్నారు। వీటిలో ఒక్కోదాని ధర 40,000 నుంచి 80,000 వరకు ఉందన్నారు। దివ్యాంగుల సంక్షేమ
సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దాతలు కూడా వీరికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొందడం చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం. మరియు దివ్యాంగులైనటువంటి పిల్లలకు ఎన్నో సేవారీతులు చేస్తున్నటువంటి టీచర్స్ వీళ్ళకి రావాల్సినటువంటి ఉపకరణాలే కాకుండా రావాల్సిన అలవెన్సుల విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా. అందరికీ నమస్కారం. ఈరోజు లింగపాలెం మండలం ధర్మాజ్గూడెంలో వారి బౌద్ధ స్కూల్లో చదివే వీళ్ళని యాక్చువల్గా నేను గిఫ్టెడ్ కిడ్స్ అంటాను, ఐ మీన్ ఫిజికల్లీ ఛాలెంజ్ అంటారు, బట్ నేనైతే గిఫ్టెడ్ కిడ్స్ అంటాను. సో వీళ్ళకి మరి ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో వీళ్ళకి అవసరాలు తగ్గట్టుగా మరి లేటెస్ట్ ట్రైసైకిల్స్ ఏవైతున్నాయో ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీని టోటల్ కాస్ట్ చూస్తే, సో ఇక్కడ ఈచ్ మరి వీల్ చైర్ చూస్తే 45,000 నుంచి 80,000 దాకా ఉంది ఒక్కో దాని కాస్ట్. సో దీనికి మరి బ్యాటరీ కూడా ఇచ్చారు, చాలా మంచి ఎక్విప్మెంట్ కూడా ఉంది. మొత్తం లింగపాలెం మండలంలో 14 మరి వీల్ చైర్స్ని ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఇలాంటివి మరి మంచి పనులు ఎన్నో మరి చేస్తున్నారు. సో మనం కూడా ఏంటంటే ఇలాంటి గిఫ్టెడ్ కిడ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి మన సపోర్టివ్గా ఉంటూ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ మనం పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను అందరూ కోరుకుంటున్నాను. మరి యొక్క ప్రోగ్రామ్ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి మరి యొక్క స్కూల్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, ఎంఈఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మరి కిడ్స్కి, పేరెంట్స్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ధర్మాజ్గూడ గ్రామస్తులకి అందరికి కూడా నాకు ధన్యవాదం. జంగారెడ్డిగూడెం పట్టణంలో కురిసిన భారీ గాలి వర్షానికి పారిశుద్ధ్య సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీల్లో సిల్ చేరుకొని మురికి నీరు నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాలలో రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణకు చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరచాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా కురిసిన గాలి వర్షానికి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా తమ సిబ్బంది సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బారావు, హెల్త్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పుర ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు రాత్రి దాదాపు 12 గంటలప్పుడు వర్షము గాలి రావడం వల్ల శానిటేషన్ కొద్దిగా అక్కడక్కడ పైప్ లైన్స్ పొంగిపొర్లాయి. వాటిని అందరినీ యుద్ధ ప్రాతిపదికన ఈరోజు పూర్తిగా పరిశుభ్రం చేసేసి బ్లీచింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెట్లు కొమ్మలు దాదాపు ఒక 5 ప్లేసుల్లో చెట్లన్నీ పడిపోవడం జరిగింది గాలికి. అవన్నీ క్లియర్ చేసాము. ఒక శ్రీనివాసపురం రోడ్డు ఒకటి ఒక 10 గంటల వరకు పడుతుంది. ఇప్పటి వరకు ఒక 4 చెట్లు పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కాకుండా, ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే వర్షపు నీళ్ళు ఉన్నాయో, లేదనుకుంటే మట్టి ఎక్కడైతే ఉందో ఆ ఏరియా మొత్తాన్ని క్లియర్ చేసి బ్లీచింగ్ చల్లేసి నీట్గా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా యుద్ధ ప్రజలమే చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా డైలీ శానిటేషన్ ఏదైతే డోర్ టు డోర్ కలెక్షన్ ఉందో అది కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేసి డోర్ టు డోర్ కూడా కలెక్షన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అనుకోని పరిస్థితుల్లో ఇలాంటివి రాత్రి 12 గంటలకు గాలి వర్షం రావడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి ఏదైనా సందర్భం వచ్చిన ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
జంగారెడ్డిగూడెం పట్టణంలో గాలివాన సృష్టించిన బీభత్సానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాలలో డ్రైనేజీలు మురికి నీటితో పొంగిపొర్లాయి. మరికొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆయా ప్రాంతాల్లో జరుగుతోన్న పనులను పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పర్యవేక్షించారు. పట్టణంలోని పేరంపేట రోడ్లో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న పారిశుద్ధ్య పనులను కౌన్సిలర్ తెలగారపు జ్యోతి పరిశీలించారు. ఈ క్రమంలోనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా BSNL కార్యాలయం వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో సిబ్బంది చేస్తున్న పనులను కూటమి పార్టీల నాయకులు పర్యవేక్షించారు. హుటాహుటిన పనులను పూర్తి చేయాలని, పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ పనులను పర్యవేక్షించిన వారిలో ప్రముఖులు దాకారపు కృష్ణ, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, పెనుమర్తి రామ్ కుమార్, గుమ్మడి ప్రసాద్, కంచర్ల గణేష్ తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కురిసిన భారీ గాలి వర్షానికి BSNL కార్యాలయం సమీపంలో ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో పలు విద్యుత్ వైర్లు, కేబుల్, ఇంటర్నెట్ వైర్లు ధ్వంసమయ్యాయి. దీని ప్రభావంతో విద్యుత్ సరఫరాతో పాటు కేబుల్, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం కలిగింది. పరిస్థితిని చక్కదిద్ది ప్రజలకు సేవలను అందించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. ముందుగా రోడ్డుపై అడ్డుగా పడిన చెట్టును తొలగించారు. అదేవిధంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. ధ్వంసమైన విద్యుత్ వైర్లను మార్చి విద్యుత్ సరఫరా చేశారు. అదేవిధంగా కేబుల్, ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్ధరించారు. అయితే వీటి వల్ల కొద్ది గంటల పాటు ప్రజలకు అందాల్సిన సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన
12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్-ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు పరిధిలో నిర్మాణాలకు వినియోగించే మట్టి నాణ్యతను కేంద్ర నిపుణుల బృందం పరీక్షించింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తాలు పోలవరం ప్రాజెక్టు స్పిల్వేతో పాటు పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మట్టి నమూనాలు సేకరించి పరీక్షించారు. నిపుణులు అందజేసే మట్టి నాణ్యత పరీక్షల నివేదిక ఆధారంగా నిర్మాణాల్లో మట్టిని అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నిపుణుల బృందం వెంట జలవనరుల శాఖ అధికారులు, మెగా సంస్థ ప్రతినిధులు ప్రజలకు వీధి కుక్కల సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. కౌన్సిల్ ఆమోదం మేరకు పట్టణంలోని వీధి కుక్కలకు ఏబీసీ, ఏవిఆర్ టీకాలు వేయించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా 2వ విడత టీకాల కార్యక్రమం పూర్తి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం మేరకు పట్టణంలోని వీధి కుక్కలను పట్టుకొని ఏబీసీ ఏవీఆర్ టీకాలు వేయిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్క కుక్కకు 1500 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 2 విడతలు పూర్తయ్యాయని, గుర్తించిన కుక్కలకు విడతల వారీగా టీకాలు వేయించడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, ఆర్ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఏవైతే జంగారెడ్డిగూడెంలో వీధి కుక్కలు ఉన్నాయో వాటికి ఏబీసీ యాంటీబర్త్ కంట్రోల్ మరియు ఏవీఆర్ యాంటీవైరస్ ర్యాబిన్ వైరస్ వేయించడం జరుగుతుంది. ఇప్పటివరకు 45 కుక్కల వరకు వాటిని ఏలూరు పంపించి ఏబీసీ సెంటర్లో, కార్పొరేషన్ వారి ఏబీసీ సెంటర్లో ఆపరేషన్ చేసేసి మళ్ళీ యథాప్రకారం జంగారెడ్డిగూడెంలో వదిలిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా దాదాపు ఒక 25 నుంచి 30 కుక్కలు పట్టుకొని ఏలూరు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా ప్రతి కుక్కకు ఏబీసీ ఆపరేషన్, యాంటీబర్త్ కంట్రోల్ ఆపరేషన్ మరియు ఏవీఆర్ యాంటీ వైరస్ ర్యాబిస్ ఇంజక్షన్ వేసేసి వాటిని సురక్షితంగా మళ్ళీ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వదలడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అవి వేసేసిన తర్వాత ఎలాంటి అగ్రెసివ్గా ఉండవు, ఎలాంటి కుక్కగాటు చేయవని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఏవైతే జంగారెడ్డిగూడెం పట్టణంలో 412 కుక్కలు గుర్తించడం జరిగింది. ప్రతి కుక్కకు 1500 రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇదంతా కౌన్సిల్ ఆమోదంతోనే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన మొత్తము బడ్జెట్ అంతా కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇంకా రాబో 2 నెలల్లో పూర్తిగా 100% ఏబీసీ అండ్ ఏవీఆర్ వేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీముడోలు ఫైర్ అధికారి జి నాగరాజు పిలుపునిచ్చారు. భీముడోలు అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా స్థానిక జంక్షన్ కోడెలలో అగ్నిమాపక కేంద్ర సేవలు ప్రజలకు తెలియజేసేందుకు ఫైర్ సిబ్బంది పలు రక్షణ కార్యక్రమాల గురించి డెమో ప్రదర్శన చేశారు. ఈ మేరకు వాటర్ రివాల్వింగ్ రెవల్యూషన్ ట్రిపుల్ పర్పస్ ఫోమ్ జెట్ విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు, రక్షణ చర్యలు గురించి తెలియజేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 ఫోన్ నెంబర్కు సమాచారం అందించాలని ఫైర్ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రివాల్వింగ్ బ్రాంచ్ పైప్ అంటాము. ఆ లోపల గదిలో చేసి అక్కడ ఉన్న పొగల్ని మరియు మంటల్ని అదుపు చేస్తుంది. రివాల్వింగ్ మనం ఆ ప్రమాదాన్ని కంట్రోల్ చేయడం. మనం ఫోమ్ యూజ్ చేస్తాం. ఫోమ్ అంటే ఏదైతే పెట్రోల్ లేదా డీజిల్ ఉంటుందో దాని మీద ఒక లేయర్ లాగా ఆక్సిజన్ సప్లై. ఇటువంటి పదార్థాలు మాత్రమే ఈ మెటల్ ఉపయోగించి ఈ సాధన మాత్రమే ఉపయోగించాలి. లేకుండా వాటర్ వాడితే ఏమవుతుందంటే ఆ ఫైర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. హోమ్ బ్రేకింగ్ బ్రాంచ్ ద్వారా హోమ్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలింపూడి సుందర్రావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని సిపిఐ ఎంఎల్ ప్రజా పోరాట సమితి కార్యాలయంలో సావిత్రిబాయి స్త్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కావున తక్షణమే ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళలపై, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకట్, షేక్ షఫీకా, ఎం మరియమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవకాశం ఉన్న ప్రతి చోట అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నా. చింతలపూడిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ వెల్లడి. దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరుస్తున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో గాలివాన దాటికి నేల కొరిగిన భారీ వృక్షాలు, సహాయక చర్యలను పర్యవేక్షించిన కూటమి పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.